హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టుడే కర్రీ ప్రిపరేషన్ ఏంటంటే బెండకాయ వేపుడు. మీకు బెండకాయ ఫ్రైకి బెండకాయ పొడి పొడిలాడాలంటే చిట్కా అనేది మీకు షార్ట్లో పెట్టాను, చెక్ చేయండి. ఫస్ట్ ఏం చేశానంటే కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొంచెం పల్లీలు వేసుకున్నా. పిల్లలకి ఏంటంటే ఇలా తింటే కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది. పల్లీల్లో తాలింపులు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసినవి, ఒక ఉల్లిపాయ అవి వేపుకున్నాను. అవి కొంచెం వేగాక ఉల్లిపాయ, దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వేగే వరకు అలాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఆరబెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు తీసి వేసేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత ఒక 1 మినిటే మూత పెట్టాలండి, జస్ట్ మగ్గేంత వరకే. దాని తర్వాత మూత తీసే ఉంచాలి. ఏ ఫ్రైకైనా సరే మూత ఎక్కువసేపు పెట్టకూడదు. ఇంకా ఫ్రై అయ్యేంత వరకు మూత అనేది ఎక్కువసేపు ఉంచకూడదు, జస్ట్ మగ్గేంత వరకు ఉంచుకొని తీసేయాలి. మగ్గుతూ ఉంటాయి. బెండకాయలు వేగాక దానిలో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 వేసాక కొంచెం కారం, సరిపడినంత కారం, ఉప్పు మళ్ళీ వేసి కలుపుకోవాలి. కొంచెం మూత చూడండి, పొడి పొడిలాడుతుంది. మామూలుగా అయితే పేస్ట్ లాగా వచ్చింది. ఇది బాగుంది చాలా. థ్యాంక్ యూ.